నమస్తే టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు. బాబర్ అజామ్ కు షాక్. దేవర ట్రైలర్ పై తారక్ కీలక అప్డేట్. హైదరాబాద్ లోని పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం. డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు. గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అనామక జట్లు సైతం దాయాది దేశంపై అలవోక విజయాలు సాధిస్తున్న వైనం. దీంతో పాక్ జట్టుపై అభిమానులు మాజీలు తీవ్ర విమర్శలను గుప్పిస్తున్నారు. దీంతో తమ జట్టును ప్రక్షాళన చేయడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ మరోసారి సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుత వైట్ బాల్ సారథి బాబర్ అజామ్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. వైట్ బాల్ జట్ల కెప్టెన్ బాబర్ కు ఉద్వాసన పలికే అవకాశం ఉందని జియో న్యూస్ వెల్లడించింది. T20 వన్డేలకు కొత్త సారథిని నియమించాలని పీసీబీ అనుకుంటోందట. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సొంత గడ్డపై జరిగే ఐసీపీ ఛాంపియన్స్ ట్రోఫీ లక్ష్యంగా జట్టును పటిష్టంగా చేయాలని ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే బాబర్ స్థానంలో మహమ్మద్ రిజ్వాన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తోందని నివేదికలు పేర్కొన్నాయి. అటు వ్యక్తిగతంగానూ బాబర్ ఇంతకు ముందులా మంచి ప్రదర్శనలు చేయలేకపోతున్నాడు. ఇటీవల బంగ్లాతో సిరీస్ లో ఘోరంగా విఫలమయ్యాడు. అలాగే వైట్ బాల్ క్రికెట్ లో కెప్టెన్సీలో ప్రభావితం చేయలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని పీసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూలైలో వైట్ బాల్ హెడ్ కోచ్ గ్యారీ కిట్టెన్స్ పీసీబీ అధికారుల మధ్య ఈ మేరకు చర్చలు జరిగినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే రాబోయే ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ కెప్టెన్ గా రిజ్వాన్ కనిపించడం ఖాయం. అంతేగాక ఆ జట్టు 3 ఫార్మాట్లలో అతన్ని నాయకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ దేవర 2 పార్టులుగా ఈ సినిమా రానుంది. ఇక మొదటి పార్ట్ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత తారక్ కొరటాల కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో దేవరపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ క్రమంలో నేడు వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ పై తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. దేవర ట్రైలర్ ను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ తారక్ ట్వీట్ చేశారు. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ వస్తోంది అని ట్వీట్ లో రాసుకొచ్చారు. దేవరలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తుండగా మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇక తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ బాణీలు అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన దేవర సాంగ్స్ క్లిప్స్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. హైదరాబాద్ లోని పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. జూబ్లీహిల్స్ లింగంపల్లిలోని 5 పబ్బుల్లో క్లబ్లలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మొత్తం 33 మంది అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ తో పరీక్షలు నిర్వహించగా 4గురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ లోని బేజీలోన్ పబ్, చేలింగంపల్లిలోని కోరం క్లబ్ సహా మొత్తం 5 పబ్బులలో అధికారులు సోదాలు చేశారు. పరీక్షలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలిన 4గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు అమ్మారని వివరాలు రాబట్టేందుకు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారు దొరికిన పబ్బులను అధికారులు సీజ్ చేశారు. వాటి యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దగ్గరికి రా మళ్ళీ అది కనిపిస్తుందా మార్క్ రానిది कुछ भी मत करेगा ऑलराइट ओके keep that can you give yes keep here बस रहीम yes
మన వాళ్ళు తీసుకుంటారు లేఖ సింగ్ ఇట్లా. నేటి నుండి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతికి పూజలు ప్రారంభం కానున్నాయి. ఆనవాయితీ ప్రకారం ఒగ్గుడలో బోనాలు ఎత్తుకున్న మహిళలతో పద్మశాలి సంఘీయులు ఊరేగింపుగా మండపం వద్దకు చేరుకుని ఖైరతాబాద్ గణనాథుడికి చేనేతనులు కండువా గాయత్రి సమర్పించారు. ఖైరతాబాద్ లో గణేష్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లు అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. 7 అంకెకు ప్రాధాన్యం ఇస్తూ 7 తలలు, 7 సర్పాలు, 7 వైపులా 7 చొప్పున మొత్తం 14 చేలతో ఇక్కడికి విఘ్నేశ్వరుడు కొలువు తీరాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. 10 రోజుల పాటు మహాగణపతి భక్తులు పూజలు అందుకోనున్నాడు. ఈ నెల 17న ఘనంగా నిమజ్జన వేడుక జరగనుంది. ఉదయం 11 గంటలకు వినాయకుడికి తొలి పూజ జరగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూజలో పాల్గొననున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురం వైస్ జంక్షన్ వద్ద వాజేడు ఎస్ఐ హరీష్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీలలో భాగంగా చనిపోయే ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ మరియు సివిల్ పోలీస్ అధికారులు పాల్గొనడం జరిగింది. బాసర ట్రిపుల్ ఐటీలో 4వ రోజు కొనసాగుతున్న విద్యార్థుల నిరసన. అసమర్థ ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణను తక్షణమే తొలగించి యూనివర్సిటీకి నూతన వీసీని నియమించాలి. బాసర ట్రిపుల్ ఐటీలో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన వెంకటరమణ మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ముఖ్యమంత్రి వెంటనే ఆదేశించాలి. వాస్తవాలు తెలియకుండా వెంకటరమణ అక్రమాలకు వంతపాడుతున్న ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాసర ట్రిపుల్ ఐటీలో పర్మనెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. వరద ముంపు ప్రాంతాల పరిశీలన, సహాయక చర్యల పర్యవేక్షణతో గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. విజయవాడ వరద గుప్పిట్లో చిక్కుకున్నప్పటి నుంచి ఆయన విజయవాడ కలెక్టర్ తన నివాసంగా చేరుకున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇవాళ వినాయక చవితి పండుగను తన నివాసంలో కాకుండా విజయవాడ కలెక్టరేట్ లోనే జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణేశుని పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంకు ఆశీర్వచనం అందించారు. ఈ పూజలో చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. వచ్చాడు శ్రీకృష్ణ స్వామి. అలాగే ఆ స్యమంతగమణిని కూడా తీసుకువచ్చి కృష్ణస్వామి వారికి శుభం కలిగింది. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. నమో ప్రజపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే స్వరసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. లంబోదరశ్చ విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్ర సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమే
ఆధిపత్యం. హర హర మహాదేవ హర. జై బోలో గణపతి మహారాజ్ కి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. యజమాన్యాయజమానస్య పుణ్యగుణోల్ల జయ సిద్ధిరస్తు. క్షిప్రమేవ నిర్మాణ సిద్ధిరస్తు. రాష్ట్రేణ అతివృష్టి నివారణ సిద్ధిరస్తు. సువృష్టి సిద్ధిరస్తు. సర్వశత్రుపీడా పరిహార ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. రాష్ట్ర శాంతి సుస్థిరత పరిపాలనా సిద్ధిరస్తు. సర్వోపద్రవనాశనాస్తు. యజమానస్య కుమారస్య దేవతేనాప్నోతి సర్వం జయతి. దేవదేవ్యాః అనంత అనంత భోగో అస్తు. వర్షే వర్షే ప్రయుక్త వర సిద్ధి వినాయక దేవత అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. రాష్ట్ర శాంతి సుస్థిరత పరిపాలనా సిద్ధిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. క్షిప్రమేవ రాష్ట్రేణ అనావృష్టి నివారణ సిద్ధి ద్వారా సువృష్టి సిద్ధిరస్తు. శాంతి సుస్థిరత సిద్ధిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. సంగారెడ్డి ఎమ్మెల్యే సీటుకు 50 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇక పట్టాంచెరి ఎమ్మెల్యే సీటుకి 100 కోట్లు ఖర్చు పెట్టాలి. కులాలతో రాజకీయం నడుస్తలేదు, పైసలతో నడుస్తోంది కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి. ఇప్పుడు సంగారెడ్డి జనరల్ సీట్ ఉంది, 50 కోట్లు. పడంచెరు వస్తే 100 కోట్లు. ఎంపీకి 50, 100 కోట్లు. అట్లా మాటిని సార్, ఇది మొత్తం విను. ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు, ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది. ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాతిగా ఇప్పుడు మన కోట్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి. ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా? అది ఎంత ప్రాబ్లం వస్తుంది కదా. విజయవాడ నగరాన్ని ముంచేసింది ఎవరు? విజయవాడ కూడా రాజధాని నగరంలో భాగమే కదా. అయినా విజయవాడ మీద ఎందుకంత కక్ష? బుడమేరును మోసం చేసి దారి మళ్లించి విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తేలా చేసి బడుగుల జీవితాలను చిదిమేసి వారి ఆర్థిక పరిస్థితి కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ కలలను నిజం చేసుకోవడం కోసం లక్షల మంది జీవితాలతో చెలగాటమాడింది కేవలం మీ కలను నెరవేర్చుకోవడానికి కాదా? అందుకు విజయవాడ నగరాన్ని బలిపశువును చేస్తారా? విజయవాడ నగరం ఎలాంటి విపత్తు ఎప్పుడైనా చూసిందా? పైన వరుణ దేవుడికి మా మీద ఎప్పుడూ కోపం రాలేదే? అమ్మవారి దయ వలన ఎప్పుడూ మేము ఆనందంగానే ఉన్నామే, కానీ మీకు మాత్రం మా మీద ఎందుకంత కక్ష? విజయవాడ ప్రజలు ఏ పాపం చేశారు? సీఎం చంద్రబాబు నాయుడు గారి సమాధానం చెప్పాలి. విజయవాడ నగర చరిత్రలో విజయవాడకు ఎవరన్నా వలస వచ్చిన వారే అమ్మవార్లు అందరినీ ఒకేలా చూడబట్టి సొంత ఊరి కన్నా మిన్నగా విజయవాడ నగరాన్ని ప్రేమించి తాము వలస వచ్చిన విషయం మరచిపోయి సొంత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ నేడు మీ పుణ్యమాని వేలాది కుటుంబాలు విజయవాడ నగరం నుంచి సొంత ఊర్లోని మరీ జ్ఞాపకం తెచ్చుకొని స్థలాలకు మరలా వలస వెళ్లిపోయారంటే మీరు ఎంతటి దుర్మార్గం చేశారో అర్థం చేసుకోవచ్చు. మీ అనితరతమైన తెలివితేటలతో ఖచ్చితంగా ఏదో ఒక రోజు హైదరాబాద్ కు కూడా సముద్రం తెస్తారు సార్ మీరు. అందుకు మీకు ఎలాగో జట్టు కంటే యువ సాధనలు ఉన్నారు. విజయవాడ నగర చరిత్రకి ఎవరైనా సరే వలస వచ్చిన చరిత్రే. విజయవాడ నగరంలో అందరినీ అమ్మవారు ఒకేలాగా చూసింది, ఒకేలాగా వారందరినీ కూడా ప్రేమించింది. అందుకనే విజయవాడ నగరంకి వలస వచ్చామన్నటువంటి భావన పోయి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దాల తరబడి ఇక్కడే ఉండిపోయారు. కానీ ఈ రోజున సొంతూరులు గుర్తు తెచ్చుకొని విజయవాడ నగరం నుంచి వలసలు ఇతర ప్రాంతాలకి వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళిపోతున్నారంటే ఈ ఘోర సంఘటనని మేము చూడలేకపోతాం, మా బాధని వ్యక్తం చెయ్యలేకపోతా ఉన్నాం. ఎందుకు ఇంత దుర్మార్గం చేశారు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మేము చేసిన తప్పేంటి? విజయవాడ నగర ప్రజలు చేసిన తప్పేంటి? ఏదో ఒక రోజు
మీ విపరీతమైనటువంటి తెలివితేటలతో హైదరాబాద్ కూడా మీరు సముద్రాన్ని తీసుకెళ్ళిన ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే మీకు తోడొచ్చేటువంటి యోధులైన నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద కూడా బాగా పట్టుంది. అట్లాంటి నాయకుల మద్దతు ఉన్న మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు హైదరాబాద్కి సముద్రాన్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్లేటువంటి సమర్థత ఉందని నేనైతే అనుకుంటా ఉన్నా. విజయవాడ నగరంలో ముంపు గురవడానికి కూటమి ప్రభుత్వమే కారణమని, ఈ విపత్తుకి నిర్లక్ష్యమే కారణమని ఈ రోజున ఈనాడు పేపర్లో 14వ పేజీలో చాలా పెద్ద ఆర్టికల్ రాశారు. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్ద మారణ హోమమని అందులో రాయకనే రాశారు. బుడమేరుని కృష్ణమ్మలో కలవనీయకుండా అడ్డుపడింది ఎవరు? బుడమేరుని వచ్చిన వరదని పశ్చిమ బంగాళాఖాతంలో కలవకుండా అడ్డుపడి బెజవాడని ముంచింది ఎవరు? ఈ ముంపు రాజకీయం ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి లబ్ధి కోసం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఏ వర్గానికి లబ్ధి చేకూర్చడం కోసం? బలైంది మాత్రం బడుగులన్న విషయం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. చివరికి ఆధిపత్య వర్గాల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాలు, పేద బిక్కీలు ఈ రోజున అన్యాయం అయిపోయారు. చరిత్ర ఎప్పటికీ కూడా ఇది గుర్తు పెట్టుకుంటుంది. ఈ పాపానికి ఒడిగట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా విజయవాడ నగర ప్రజలు శిక్షించి తీరుతారని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. ఈనాడు పేపర్లో ఈరోజు పెద్ద ఆర్టికల్ రాశారు, మీరు కావాలని చూడొచ్చు. నిర్లక్ష్యమే పెనుముప్పు అని. ఇందులో చాలా స్పష్టంగా జనవరుల శాఖ నిర్లక్ష్యం ఉందని, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం ఉందని రాశారు. మరి విజయవాడ నగరానికి కోతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు. మరి మీరందరూ ఏం చేస్తా ఉన్నారు? ముందు ఇంత ప్రమాదానికి కారణమయ్యి ఎవరు ఒత్తిడి మేరకు బుడమేరుని కృష్ణమ్మలో కలవనీయకుండా విజయవాడ నగరం మీదకి వదిలేసినటువంటి జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. రెవెన్యూ అధికారుల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ని కూడా బర్తరఫ్ చేసి తీరాలని మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఆర్టికల్లో చాలా తెలివిగా రాశారు. ఎందుకో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు అసలు బుడమేరు గేట్లు ఉంటాయా, ఆ మాత్రం అవగాహన లేని వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఎలా కూర్చున్నారు అని మాట్లాడారు. అందరూ వెళ్ళి బుడమేరుకి గేట్లు ఉన్నాయని చూపించారు. లోకలు ఎత్తడం వల్లనే విజయవాడ నగరం మునిగిపోయిందని ఆధారాలతో సహా బయట పెట్టంగానే ఈ రోజున ఈ ఆర్టికల్ బయటకు వచ్చిందంటే కారణం ఏంటి తెలుసా? చంద్రబాబు గారిని కాపాడి అధికారుల మీదకి ఆ తప్పు నెట్టేసి, బాధ్యత వాళ్ళ మీదకి నెట్టేసి వాళ్ళని శిక్షించాలనే కుట్ర చాలా స్పష్టంగా జరుగుతాం. బుడమేరు వరదని పవిత్ర సంగమం దగ్గర కృష్ణానదిలో కలపకుండా ఎందుకు ఆపారు? ఎవరి ఆదేశాల మేరకు ఆపారు? ఎవరు ఒత్తిడి మేరకు ఆపారు? ఎవరెవరి ప్రయోజనాలు ఇందులో దాగున్నాయి? అందరూ చెప్తున్నారు కదా. చాలా స్పష్టంగా ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి అందరికీ తెలిసిపోతుంది. రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ ఉందని, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోతుందని, అందుకనే అధికారులు ఇంత నిర్లక్ష్యం వహించి బెజవాడని ముంచేసి లక్షల మంది జీవితాల్ని అతలాకుతలం చేశారని అందరికీ అర్థమైపోబట్టే ఈ రోజు ఈ ఆర్టికల్ రాశారు. కేవలం ఈ ఆర్టికల్ చంద్రబాబు నాయుడు గారిని కాపాడి అధికారుల్ని మీద తప్పు నెట్టేసేటువంటి కుట్ర కోసం ఈ ఆర్టికల్ రాశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు,
మానవ తప్పిదమే ఈ వరదలు రావడానికి, ఈ ముప్పు రావడానికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వమే కారణం చెప్తే ప్రతి ఒక్కరు ఇష్టానుసారం మాట్లాడారు. ఈరోజు మీరు వెళ్ళి చూశారు కదా, చాలా ప్రముఖ ఛానల్స్ లో బుడమేరుకి గేట్ పొంగాయని, ఆ కృష్ణానదిలో బుడమేరు వరదని కలవకుండా దారి మళ్లించి విజయవాడ వైపు వచ్చిందని చెప్తున్నారు కదా. విజయవాడ వైపు వరదని మళ్లించడం వల్ల కదా గండ్లు పడ్డాయి. అంతకుముందు గండ్లు లేవే. మీరు గేట్లు ఎత్తారు, గండ్లు పడ్డాయి. మొన్నటి వరకు గేట్ల రాజకీయం, నిన్నటి నుంచి గండ్ల రాజకీయం. గండ్ల రాజకీయం ఇంత దుర్మార్గం ఏంటి? మీ చేతకానితనం, మీ అసమర్థతని ఒప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి కుట్రలు చేస్తే ప్రజలెవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఇంకో ముఖ్యమైన విషయం, 2014 నుంచి 2019 వరకు మరి విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి మొదటి జలవనరుల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు పనిచేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తుంది కూడా మైలవరమే. మైలవరంలోనే కదా బుడమేరు ప్రవహించే ప్రాంతం ఎక్కువగా ఉంది. మరి ఎందుకు ఆయన బుడమేరుని ఆధునీకరించేటువంటి ప్రయత్నం చేయలేదు? ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఎందుకు చేయలేదు ఆ పని? జలవనరుల శాఖ మంత్రే కదా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కదా. మరి దేవినేని ఉమామహేశ్వర గారు ఏం చేశారు? దీనికి దేవినేని ఉమామహేశ్వర గారు కూడా సమాధానం చెప్పాలి. గేట్ల రాజకీయం అన్నారు, అక్కడ గేట్లు ఉన్నాయని తెలిసిన తర్వాత గండ్లు పడ్డాయి అంటున్నారు. గండ్లకు కూడా గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం డబ్బులు ఖర్చు పెట్టలేదని చెప్పారు. గండ్లు పడి దేనికి? గేట్లు ఎత్తడం వల్ల. గేట్లు ఎత్తకపోయి ఉంటే గండ్లు పడేయా? ఈ కుట్ర రాజకీయాలు, బురద రాజకీయాలు, నీచ రాజకీయాలు మీరు ఆపకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించడం కూడా ఈ సందర్భంగా మేమైతే హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణమ్మ కాళ్ళు కడిగి, కృష్ణమ్మ ఆశీస్సులతో కృష్ణంకలో రిటైనింగ్ వాల్ కట్టి పెద్ద పెద్ద ముంపుల నుంచి, వరదల నుంచి మరి కృష్ణంక ప్రాంత వాసుల్ని కాపాడారు. లేకపోతే ఈ రోజు అక్కడ కూడా పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది, ప్రజలు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. जान के को स्टेट का दर्जा हमारे दे दिया है वो आप नेशनल कॉन्फ्रेंस मरियो कांग्रेस जम्मू। ये राहुल बाबा की नेशनल कॉन्फ्रेंस कहते हैं कि हम जम्मू कश्मीर को स्टेट का स्टेटस वापस देंगे। अब मैं यहाँ अब्दुल्ला साहब और राहुल बाबा को पूछना चाहता हूँ कि भैया आप कैसे वापस दोगे, बताओ तो। कौन वापस दे सकता है? बड़ा जोर से बोलो, कौन दे सकता है? कौन दे सकता है? ये क्या आप जम्मू कश्मीर की जनता को मूर्ख बना रहे हो भाई? सब में अकल है। वो भारत सरकार ही दे सकती है, मोदी जी ही दे सकते हैं। अब आगे सुनिए, मैंने खुद कहा है कि चुनाव के बाद उचित समय पर जम्मू कश्मीर को राज्य का स्टेटस हम वापस देंगे। और आम सभा में नहीं कहा है, हमने पार्लियामेंट में कहा है। जो चीज हमने दे ही दी है, इसको ये मांग रहे हैं। बताइए भाई, ऐसा कभी देखा है क्या? अरे भाई, मेरा 5 अगस्त 6 अगस्त का भाषण सुन लो। उसमें मैंने कहा है चुनाव के बाद उचित समय पर जम्मू कश्मीर को हम फिर से यूटी से राज्य बनाने का काम करेंगे। राहुल गांधी, आप लोगों को गुमराह मत करिए। हमने जम्मू कश्मीर को हम जानते हैं, उसके सम्मान को भी जानते हैं।
హైదరాబాద్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాలు సెప్టెంబర్ 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక భారత వాతావరణ శాఖ రానున్న 4 రోజుల పాటు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ను ప్రకటించింది. వాతావరణ శాఖ ప్రకారం కోస్తా ఆంధ్రప్రదేశ్ దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 2 రోజుల్లో ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతోంది. ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు. బాబర్ అజామ్ కు షాక్. దేవర ట్రైలర్ పై తార కీలక అప్డేట్. హైదరాబాద్ లోని పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.